గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఇక ముఖ్యంగా ఇండియాలో జరిగిన ఒక సంఘటన పల్గామ్ అటాక్ అనేది చాలా దురదృష్టకరమని చెప్పుకోవాలి. అయితే దీని మీద మోడీ గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందో చూడాలి. ఇక ఈ అటాక్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటారు? ఆల్రెడీ గ్రీన్లో ఉంది మార్కెట్, అయితే మరి దీని ప్రభావం ఉంటుందా లేకపోతే డైల్యూట్ అయిపోతుందా అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ సంఘటన జరగడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. అంటే ఇండియాని దెబ్బతీసే పనులు ఇంకా జరుగుతున్నాయంటే అది ఒక రకంగా ఫెయిల్యూర్ అని చెప్పాలి. బట్ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని కుదిరినంత విధంగా క్లోజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందని తెలుస్తూ ఉంది. బట్ ఈ విషయం జరిగింది కాబట్టి ఎఫ్ఐఎస్ పరంగా అయి ఉండొచ్చు, లేకపోతే డొమెస్టిక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, ఓవరాల్గా ఎలాంటి ఇంపాక్ట్ కలిగే ఛాన్స్ ఉందంట? సేమ్ ఇలాంటిదే సార్. మనం చూసుకుంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళు అయితే జరిగింది లాస్ట్ టైం కూడా. పాలస్తీనీలు ఒక వెకేషన్కి వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళు వెకేషన్కి వెళ్ళి ఆడుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే సాయంత్రం పూట ఈ పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇలా చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇలా చేయటం వల్ల పాలస్తీనా ఇప్పుడు ఇజ్రాయెల్ విపరీతంగా రియాక్ట్ అయిపోయి మొత్తం వాళ్ళకి నీడ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఇండియా లాంటి పీస్ఫుల్ కంట్రీని డిస్టర్బ్ చేస్తుంటే అది ఏమవుతుందంటే ఓవరాల్గా వాళ్ళకే ఎఫెక్ట్ అయిపోతుంది. అందులో ఇప్పటిదాకా ఏమైందంటే మోడీ గారు వచ్చిన కాడి నుంచి ఇలాంటి ఇన్సిడెంట్లు అసలు జరగలేదు. ముంబై అటాక్స్ తర్వాత మళ్ళీ ఇదే జరగటం మనకి. సో ఈ ఇష్యూని ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ చాలా అగ్రెసివ్గా ఉండే బీజేపీ పార్టీ అంటే చాలా అగ్రెసివ్. మొన్న చైనా దాన్నే చాలా తిప్పికొట్టాము. ఇలాంటి ఇష్యూని ఇంకా వీళ్ళు చాలా సీరియస్గానే తీసుకుంటారనిపిస్తుంది. దీని మీద ఇక మళ్ళీ ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా కూడా అంతర్జాతీయ సమాజాన్ని కూడా వీళ్ళు హెచ్చరించగలరు. దీని యొక్క ఎఫెక్ట్ ఉంది. అందులో అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో తిరుగుతున్న టైంలో వీళ్ళకు కావాలని చేసింది అనేది ఇక క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదేమవుతుందంటే వాళ్ళ ఎండింగ్కే ఇది స్టార్ట్ అయింది. సో ఎప్పటి నుంచో ఇలాంటి పాయింట్కి చూస్తున్నారు. సో దీన్ని ఆసరా చేసుకొని అసలు ఈ యొక్క మిలిటెంట్ గ్రూప్స్ అనేది ఉండదు. మీరు ఇప్పుడు చూస్తుంటే ఏం జరుగుతుంది, అమిత్ షా గారు మొన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2025 కల్లా అసలు మొత్తం నక్సలిజం అంతా నిర్మూలిస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా మీరు చూసుకుంటే ఎంత కూబింగ్ జరుగుతుంది, ఎంత ఆపరేషన్ జరుగుతుంది. ఇవాళ నక్సలైట్లు అనేవాళ్ళు భయపడిపోయే స్టేజ్లో వచ్చేసారు, లొంగిపోతున్నారు, చచ్చిపోతున్నారు. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ అదే ట్రీట్మెంట్ ఇక ఉగ్రవాదుల మీద కంపల్సరీ ఇండియా అనేది రివెంజ్ అనేది జరుగుతుంది. ఇంకా వీళ్ళ ఎజెండాలు ఇంకా 4 years ఉంది కాబట్టి మేజర్ అయినాయి. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒకటి అమెరికా ఉపాధ్యక్షుడు రావటం, రెండు ఏంటంటే ఈ యొక్క రీసెంట్గా మనకి ముస్లిమ్స్ మీద లా వచ్చింది కాబట్టి వక్ఫ్ బోర్డు దానికి అగెనెస్ట్గా వీళ్ళు క్రియేట్ చేయటం, ఈ రెండు కూడా జరిగిన అటాక్ ఏమవుతుందంటే ఇక పుండు మీద కారణంలాగా బీజేపీ గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక వీళ్ళందరినీ కూడా నిర్మూలించడం, తుడిచిపెట్టేయటం అనేది జరుగుతుందని అనిపిస్తుంది. అంటే ఒక దేశంలో శాంతి భద్రతలు లోపించాయి అన్నప్పుడు డెఫినెట్లీ ఆ కంట్రీ ఎకనామీ ఫాలో అవడం, అండ్ అలాగే అక్కడ ఇది ముఖ్యంగా టూరిజం సంబంధించిన ఎఫెక్ట్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని అక్కడ రద్దు చేశారో అప్పుడు కాస్త ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా మందికి ధైర్యం వచ్చింది. అలా అక్కడ టూరిజం పెరిగింది. అది ఇండియన్ ఎకనామీకి కొంచెం బలోపేతం చేయడానికి సహాయపడింది. ఇప్పుడు ఇదంతా కూడా వెనక్కి వెళ్తున్నట్టు అనిపించడం లేదా? టెంపరీగా అయితే వెళ్ళిపోయింది సార్. 6 గంటల్లో 6,000 మంది టూరిస్టులు బ్యాక్ వచ్చారంటేనే వాళ్ళు ఎంత భయపడిపోయారు అనేది అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఎంత భయపెట్టారో అర్థమవుతుంది. బట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కౌంటర్ అటాక్ అనేది ఇండియా కంపల్సరీ ఇస్తుంది. ఎందుకంటే అంతకు ముందులాగా ఇండియా చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితులు లేం కాబట్టి. సో దానికి కావాల్సిన కౌంటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మోడీ గారు ఆల్రెడీ 5 agenda రూల్ పెట్టేశారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళ మీద మంచి ప్రెషర్ తీసుకురావటం, అసలు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయటం అయితే స్టార్ట్ అయిపోతాయి. ఈసారి గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాని ఇక ఎవరు కూడా టచ్ చేయలేని స్టేజ్కి ఇక వెళ్ళే పరిస్థితి వచ్చింది. అసలు ఇండియా యొక్క వెపన్స్ ఎలా ఉన్నాయి, ఆర్మ్ ఎలా ఉన్నాయి అనేది మనకి టెస్ట్ చేయడానికి ఒక అవకాశం దొరికినట్టుగా ఉంది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు చాలా సీరియస్గానే ఉంటుంది రియాక్షన్. ఇండియా తీసుకునే యాక్షన్ అనేది కూడా మన స్టాక్ మార్కెట్ని కొంచెం బలోపేతం చేసే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్ ఉన్నామని తెలిసినప్పుడు
బయట ఎఫ్ఐఎస్ అయి ఉండొచ్చు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇంపోర్ట్స్ కూడా కాస్త ధైర్యం పెరిగే ఛాన్స్ ఉందంటారు. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఇష్యూని రిలేటెడ్గా స్టాక్ మార్కెట్గా మాట్లాడటం ఓ రకంగా కరెక్ట్ కాదు, కానీ దీన్ని ఏమంటానంటే నేను, ఇది ఒక భద్రతకు సంబంధించిన ఇష్యూ. అందరం కూడా ఒక స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఫీల్ అయిన ఇష్యూ ఇది. అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ 1 డే 2 డే ఇంపాక్ట్ అవుతుంది, మళ్ళీ డిస్కౌంట్ అయిపోద్ది. ఎందుకంటే ఇదేం అంత తీవ్రమైన ఎఫెక్ట్ ఇండియాకి జరగలేదు. ఒక 26 మెంబర్స్ చనిపోయారు. సో వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్న దాన్ని అవ్వలేదు అన్నమాట. అయితే ఏంటంటే దీనికి కౌంటర్ రియాక్షన్స్ వల్ల ఏమవుతాయంటే స్టాక్ మార్కెట్ కానీ ఇండియాకి ఎకానమీ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, పాజిటివ్గానే అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా ఇండియాకి సింపతి వస్తుంది. మనం ఎప్పుడు అవతల వాళ్ళ మీద ఎప్పుడు వెళ్ళలేదు, కానీ వాళ్ళు మన మీద వచ్చినప్పుడు మనం చేసే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా సింపతి రావటం, అలాగే మనం చేసే పనులన్నిటికీ కూడా ఇంటర్నేషనల్ సమాజం అంతా కూడా హర్షిస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. అంటే ముఖ్యంగా ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కొన్ని అంటే ట్విన్ టవర్స్ ఫాల్ అవడం కానీ, లేకపోతే ప్రతిదీ కూడా ఆ కంట్రీ యొక్క ఎకనామీ దెబ్బతీసే విధంగానే ఈ టెర్రరిజం అనేది ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటనని ఫస్ట్ అటెంప్ట్గా చూడాలా అంటే? వాళ్ళు అలాగే చూశారు సార్, టూరిజం ఎఫెక్ట్ అవ్వాలి, అలాగే ఒక అధ్యక్షుడు అమెరికా ఉపాధ్యక్షుడు వస్తున్న టైంలో జరుగుతుందంటే దీనికి ఏమవుతుందంటే వరల్డ్ మొత్తం అయ్యి చూస్తారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇండియాకి సెక్యూరిటీ లేదు అనేది చూపిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అదైతే జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఆ డ్యామేజ్ అయితే చేయగలిగారు గట్టిగానే. ఎందుకంటే 6,000 మంది ఒకసారి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది అర్థమవుతుంది. అలాగే మనం సెక్యూరిటీ ఇవ్వటంలో కూడా విఫలమైపోయాం, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయాం. ఇదేంటంటే ఈ ఉగ్రవాదులది చాలా ప్లానింగ్ అదంతా ఉంటుంది కాబట్టి, సో కాబట్టి లాంగ్ రన్లో ఇది డిస్కౌంట్ అయిపోతుంది. కాబట్టి రోజు వాళ్ళు చేయలేరు, ఎప్పుడూ అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నారు, కానీ రోజు చేయలేరు. ఇంకా దాని మీద దర్యాప్తు చేస్తే క్లియర్గా మనకి ఇంకా విషయాలు తెలుస్తాయి. సో వేసి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. అండ్ బట్ మన స్టాక్ మార్కెట్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, అండ్ గ్రీన్లో కూడా రన్ అవుతుంది. సో మార్కెట్ని బలోపేతం చేసిన విషయాలు ఏంటి, ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఈ విషయాన్ని కూడా వచ్చే ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. సో రామచంద్రమూర్తి గారు ఇచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో ఎపిసోడ్ ఉంటుంది. ఇక మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాల్సినా సరే, ముఖ్యంగా ట్రేడింగ్కి సంబంధించి అయి ఉండొచ్చు. ఆల్రెడీ గనుగపాటి ట్రేడింగ్ పేరు మీద సార్ కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర ఫండింగ్ ఉంటే ట్రేడ్ చేయడం కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రామచంద్రమూర్తి గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.